బాహుబలి 1 రిలీజ్ అయిన వెంటనే జరుగుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. ఆ తర్వాత బాహుబలి 2 రిలీజ్ తర్వాత పక్కాగా జరుగుతుందన్నారు, అయినా జరగలేదు. సాహో అప్పుడు ఎవ్వరూ అడగలేదు. రాధేశ్యామ్ రిలీజ్ టైంలో ఎవరికి గుర్తులేదు. మళ్ళీ ఆదిపురుష్ విడుదలప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. సలార్ అప్పుడు సైలెన్స్ కనిపించింది. కల్కి టైంలో ఎవ్వరికీ గుర్తులేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెళ్లి టాపిక్ మొదలైంది. కొన్ని రూమర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు క్రేజ్ కనిపిస్తుంది. అవునా అని సంబరపడిపోతాం. ప్రభాస్ పెళ్లి రూమర్ కూడా అలాంటిదే. రూమర్స్ అన్నిటిలోనూ తిరుగులేని రూమర్ ఇది. ప్రతిసారి నిజమైతే బాగుండు అనిపించే రూమర్. ఇయర్స్ గడిచిపోతున్నాయి, సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నా మ్యారేజ్ అనగానే మాత్రం రెబల్ నో కామెంట్స్ అనేస్తాడు. ప్రభాస్ మ్యారేజ్ అనేది పాన్ ఇండియా వైడ్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా సరే రెబల్ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. నిజానికి బాహుబలి 2 రిలీజ్ సమయం నుంచి ప్రభాస్ పెళ్ళనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. కానీ రెబల్ మాత్రం ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. రూమర్ వినిపించిన ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. ఈసారి మాత్రం అలా కాదు. రెబల్ పెళ్లిపీట లెక్కబోతున్నాడు అంటోంది టాలీవుడ్. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి జరగబోతోందట. ఇప్పటికే ప్రభాస్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయట. ఈసారైనా ఈ రూమర్ నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.